పోయి అమ్మ పడవ పోయమ్మ కాపాడండి నన్ను. అంత అంత కొత్త అంత ఇంకోసారి అంత అంత కొత్త అంత అధికారంలో ఉంటే స్పెషల్ ఫ్లైట్లు, పదకొండుకి పడిపోతే ప్యాసింజర్ ఫ్లైట్, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ 10 మంది చనిపోయిన ఒప్పుకున్నారా? దేనివల్ల చనిపోయినా ఆయన 10 మంది దేనివల్ల చనిపోయినా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? 7 గ్రామాల్లో గొర్రెలా ఏంటి మమ్మీ ఎవడీడు? గోషాడ, కెల్ల, నాగలవలస, కోటగండ్రేడు, పిఆర్పేట, మరి పొలవలస. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంట్ ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. ఎప్పుడు చూసినా గోడతాను ఏం ముచ్చట పెడుతుంటావే? ఇంకేముంటాయి అమ్మలక్కల ముచ్చట టీవీ. మరి మీరు ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ నిరంతర ప్రక్రియ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఈ పంతాలకేం తక్కువ లేదు, మాట్లాడకపోతే మానేయి. వెనక్కి వెళ్ళాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వెనక్కి వెళ్ళాలి. అంటే నోరు పడిపోయిందా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రావండి, నేను పోతే పోనేవండి. చెప్పలేదమ్మా. మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకు తనాలు కావాలా? మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు. మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని. సీమరాజు అంట, ఆయన పెట్టేటటువంటి కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. తెలుసు అంకుల్. 2 ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్. సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, పెడుతుంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలో, రాజమండ్రిలో అనేక చోట్ల ఇవన్నీ చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని వెనకాల చీమకుర్తి శ్రీకాంత్. ఈ లంజా గుడికి ఎవరు? ఈ లంజా గుడికి ఎవరు కూర్చోబెడితే ఉన్నాడు? ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ. సార్ ఆగండి.
ఇక వెళ్ళండి. వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది. సొంత గడ్డపై వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. పులివెందులలో జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ జగన్ ఇంటి మీదకు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. జగన్ తోనే తేల్చుకుంటామంటూ పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ రాళ్లు విసిరా. అరే ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. జగన్ ఇంటి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? రేపు 21వ తారీఖు జగన్ పుట్టినరోజు. ఆ సందర్భంగా మీరు ఆయన్ని ఇంకొకసారి సీఎం గా చూడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఎందుకు ఆ దిక్కుమాలోడికి మళ్ళీ ఏపీకి దరిద్రం వదిలింది ఇప్పుడు ఆల్రెడీ. మళ్ళీ దరిద్రానికి కొనుక్కొచ్చుకోవడం దీనికి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది. రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వచ్చి అరాచకాన్ని ఎండగడతాను, ప్రజల తరపున మాట్లాడతాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రమ్మను చెప్పులు తీసుకో దాంట్లో. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మనము ఒక రాయి తీసుకుని వెళ్తారంటే ఈ ఇంత వేగంతో వచ్చి ఇలా వేయాలి మనం, అప్పుడే అది ఆ ఫోర్స్ ఉంటుంది. మనము ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నీళ్ళ మీద కూడా వేస్తుంటాం, ఒక రాయిని ఇట్లా వేస్తే చక్ చక్ చక్కని వెళ్ళిపోతుంది రాయి, ఇట్లా అంత వేగంగా వెళ్ళిపోతుంది. మామూలుగా వేస్తే మునిగిపోతుంది, అది మనకి ఫోర్స్ రాదు కదా. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండవు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంత ఫోర్స్ రావాలి అంటే గిన అంత క్రౌడ్లో ఎక్కడి నుంచి అంత గురి పెట్టి వేశాడు అంటే వాడెవడో మంచి గురికాడు ఉంటాడు కదన్నా. నాకు అనిపిస్తుంది వాడిని పట్టుకొని శిక్షించే బదులు వానికి ట్రైనింగ్ ఇచ్చింటే ఈసారి ఒలింపిక్స్ లో మన భారత్ కి ఒక స్వర్ణం వచ్చేదన్న. మనకు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం కూడా లేదు. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, కాసేమో ఉన్నాయి, ఒక స్వర్ణం అన్నా వచ్చేది మనకు. వైసీపీ హయాం విద్యుత్ రంగానికి పెనుశాపంగా మారింది. జనాలకు జగన్ ఇచ్చిన షాక్ అలాంటిది ఇలాంటిది కాదు. ఆయన గద్దె దిగిన ఆనాటి పాపాలు శాపాలుగా ప్రజలను వెంటాడుతున్నాయి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. జగన్ తన అస్మదీయ సంస్థల కోసం పనిచేసి విద్యుత్ రంగాన్ని దుస్థితిలోకి నెట్టారు. అధిక ధరకు విద్యుత్ కొనడం, అంతకు ముందున పీపీఏలను రద్దు చేయడం విద్యుత్ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. అంటే అది గత 2 ఏళ్లలో 15,485 కోట్లు ఎఫ్పిసిఏ భారం ప్రజలపై పడింది. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓట్లు వేస్తే బాదుడే బాదుడు. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద 25% నుంచి 55% అర్ధంతరంగా పెంచేసి ఇవాళ 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అమరావతిని కళకళలాడించడానికి పెద్ద ప్లాన్ జరుగుతోంది. ఆల్రెడీ అమరావతికి విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది అక్కడ. ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ స్థాపించడానికి ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇది మొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కాబోతోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాబోతున్నాయి. ఇస్రో రీసెర్చ్ సెంటర్, నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్స్టెన్షన్ క్యాంపస్, ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీజనల్ ఆఫీస్, ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే, ఎన్సీసీ అకాడమీ, ఆర్బీఐ, సిఏజీ, సిపిడబ్ల్యూడి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండియన్ బ్యాంక్, వీటితో పాటుగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అమరావతిలో అడుగుపెడుతున్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఎల్ఎన్టీ, జిఎంఆర్ గ్రూప్ సంస్థలు రెడీగా ఉన్నాయి అమరావతికి రావడానికి. అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అమరావతి సమీపంలో 181 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడితో కొత్త ఐటీ హబ్ అభివృద్ధి చేయబోతోంది.
కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. Doctor, what's the problem? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను అందరినీ ఒకటే అడుగుతా ఉన్నారా, మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇడ్చారు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత నా అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. నేను కావాలనుకుంటే తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఇదేం పెద్ద గగనమేం కాదు. ఏకచిత్రం కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ కానీ నాకు కానీ. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ ఆంధ్రలో కూడా కరెంట్ తీస్తున్నారు. మొన్న ఈ మధ్య ఫ్యాన్ అయిపోయింది అక్కడ. మీకు తెలుసా 150 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ అది. 151 టు బి ప్రిసైజ్, 151 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ ఇప్పుడు 11 పడిపోయింది. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావేంట్రా? చంద్రబాబు నాయుడు గారిని అందరూ విజనరీ అంటారు కదా, నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు 11. ఎంత విజనరీయా, ఇంత ఇంటెలిజెంట్ అయినా. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, నాకు ఒక నాయకుడు అనేవాడు. ఫ్లాష్ బ్యాక్. నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.